హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. వీడియోలో మనం గ్రీన్ చికెన్ని ట్రై చేయబోతున్నాము. రెగ్యులర్గా చికెన్ కర్రీస్, చికెన్ ఫ్రైస్ తిని బోర్ కొట్టింది. సో అందుకోసమే కొత్తగా ఇప్పుడు గ్రీన్ చికెన్ అయితే ట్రై చేయబోతున్నాము. రెసిపీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఈజీగా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని అందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపుని ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఆ తర్వాత ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు వచ్చేసి మేము ఇక్కడ 3 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాము. మీరు కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒకసారి మా మీగడ చూసారా ఎంత మందంగా ఉందో. పెరుగు కూడా చాలా గట్టిగా ఉంటుంది. మనం ఇలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేసినప్పుడు గట్టి పెరుగు యూస్ చేస్తే రెసిపీ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది. సో అందుకోసమే మేము ఇక్కడ గట్టి పెరుగును యూస్ చేస్తున్నాము. మీరు కూడా మీకు వీలుంటే గట్టి పెరుగునే వాడండి. ఇంక ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే విధంగా ఒకసారి చేత్తో బాగా కలిపి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క ముక్కను పట్టుకొని నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా గుర్తుకుండడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మెత్తని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము మిరియాలు వేసుకుంటున్నాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర, మెయిన్ జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పును అయితే స్కిప్ చేయొద్దండి. మేమైతే ఇక్కడ జీడిపప్పులు ఒక 8-9 వేస్తున్నాము. ఇంకా ఇలా అన్నీ మిక్సీలోకి వేసుకోవాలి. ముందు మిరపకాయలు అయితే ముందుగానే చిన్నగా కట్ చేసుకోండి. సో చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మెత్తగా అవుతుంది. పెద్దగా కట్ చేసుకుంటే మిక్సీ మెత్తగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకోసమే ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని అంటే తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే వాటరీగా ఉంటుంది. సో అందుకోసమే జస్ట్ కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 2 సార్లు మిక్సీకి వేసిన తర్వాత స్పూన్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే పలుకులుగా ఉండకూడదు, అసలు మెత్తగా రావాలి. సో అందుకోసమే 2-3 సార్లు మిక్సీకి అయితే పట్టేసుకోండి. మొత్తానికైతే మిక్సీ వేయడం అయితే అయిపోయింది. ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి ఎలా ఉందో. ఇదే విధంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో అందుకోసమే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా, దాంట్లో ఒక 4 or 5 స్పూన్స్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడైతే మీరు హ్యాండ్ని యూజ్ చేయొద్దండి, ఎందుకంటే పచ్చిమిర్చితో ఉంది కదా పేస్ట్. సో అందుకోసమే చేతుల్లో మంటలు పుట్టే అవకాశం ఉంది. సో అందుకోసమే స్పూన్తోనే ముక్కలకి బాగా తగిలే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. చికెన్ మ్యారినేట్ అయ్యే ప్రాసెస్లో ఇంకా టైం ఉంది కదా. సో అందుకోసమే నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఈ రెసిపీని మా చిన్నక్క ట్రై చేస్తుంది. ఇంకా నేను చిన్నగా హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క వీడియో తీసుకుంటున్నాను. ఇంకా పాప ఇబ్బంది పెడుతుందని అక్క పక్కకు పోతే నేను ఇంకా మనకి రెసిపీకి కావాల్సిన ఆనియన్స్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. మనమైతే ఆనియన్స్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది హాఫ్ కిలో చికెన్కి. మేమైతే వారంలో కనీసం 2-3 సార్లు చికెన్ అయితే తింటాము. సో రెగ్యులర్గా చికెన్ పులుసు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అవన్నీ తిని బోర్ కొట్టేసింది. సో అందుకోసమే కొంచెం కొత్తగా ఉండాలి, ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేద్దాం, మీకు కూడా పరిచయం చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి గ్రీన్ చికెన్ అయితే చూసాము యూట్యూబ్లో. సో అందుకోసమే ఇంకా చూసాం కదా, ట్రై చేద్దాము. ఇంకా ఈ సండేకి వీడియో కూడా దొరుకుతుంది కదా అని చెప్పేసి గ్రీన్ చికెన్ అయితే ట్రై చేసాము. ఇంకా రెసిపీని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము చేయడము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోనే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము. మనం ఆల్రెడీ అందులో కూడా వేసుకున్నాం కదా మ్యారినేషన్లో. సో అందుకోసమే ఇక్కడ తక్కువనే వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవైతే కొంచెం దూరగా వేగాలి. చూడండి, మనకు దూరగా వేగాలి తొందరగా అనుకుంటే కొంచెం సాల్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనం మ్యారినేషన్ ప్రాసెస్లో కూడా సాల్ట్ వేసుకుంటాం కదా. సో అందుకోసమే తక్కువగానే యాడ్ చేయండి. మా అక్క ఇక్కడ రెసిపీ ట్రై చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తున్నాను.
చేసే వాళ్ళకి ఎలా ఉందో కానీ వీడియో తీసే నాకైతే చెమటలు గారిపోతున్నాయి. ఇంకా ఇవి లైట్గా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఉంటేనే బాగా కలిసిపోతుంది. సో అందుకోసమే మెత్తగా మిక్సీకి వేసుకోవడం బెటర్. చూడండి ఒకసారి మీకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లోకి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేపుకోవాలి మనము. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ని ఇప్పుడు ఈ ఆనియన్స్ మిశ్రమంలోకి యాడ్ చేసేయాలి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే పెట్టి ఆ తర్వాత గరిట పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి మీకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5 నిమిషాల పాటు దీన్ని మూత ఉంచి ఉడకనివ్వాలి. ఇంకా 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆటోమేటిక్గా అది ముక్క సగం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇంకా ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇది కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇది మనకు మగ్గడానికి కనీసం 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది. సో అందుకోసమే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత మనము మూత ఉంచి కాసేపు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలని చెప్పేసి 2 మినిట్స్కే మళ్ళీ వచ్చి మూత ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే స్మెల్ అంత బాగా వస్తుంది. సో అందుకోసమే మళ్ళీ ఒకసారి స్మెల్ చూద్దామని చెప్పేసి అలా వీడియో క్లిప్ తీసేసాను. ఇంకా ఈ తర్వాత మనము 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి లైట్గా కొంచెం పసుపుని, తర్వాత ధనియాల పౌడర్ని, ఆ తర్వాత మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్క లవంగాల పౌడర్ ఉంది చూడండి, ఈ పౌడర్ని జస్ట్ కొంచెం మాత్రమే యాడ్ చేయాలి ఇందులోకి. చెప్పడానికి చెక్క లవంగాల పౌడర్ అంటున్నాను కానీ అందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నేను క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి అడుగు అంటకుండా చూసుకోండి, ఎందుకంటే మనం ఇందులో కర్డ్ వేసాము కాబట్టి ఖచ్చితంగా త్వరగా అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్క ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ రెసిపీని ఎందుకు చేయాలి అని అనుకున్నాను అంటే, నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను 1 ఇయర్ బ్యాక్. అప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రీన్ చికెన్ రుమాల్ రోటీ పెట్టారు. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుండే. సో అందుకోసం ఒకసారి మనమే ట్రై చేసి నేర్చుకుంటే ఫర్దర్ ఎప్పుడైనా చేసుకోవడానికి బాగుంటుంది కదా అని అనుకుని ఈ రెసిపీని చూసాము. ఇంకా ఇప్పుడు మా అక్క ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తుంది. ఇంకా ముక్క అయితే 90% ఉడికింది, ఇంకొక 10% ఉంటే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ మసాలాను యాడ్ చేయాలి. ఇందులో మేము వచ్చేసి ఇక్కడ బాద్షా చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాం, అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ఏమి అంటే అది బాగా ఉడికి కర్రీ మొత్తం ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ గిన పైకి తేలిందంటే అయిపోయింది, ఇంకా రెసిపీ రెడీ అయిపోయినట్లే. దీంట్లో మనం ప్రత్యేకంగా పైన కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లో కొత్తిమీర వేసుకొని చేసాం కాబట్టి అవసరం లేదు. చూడండి మీకు ఆయిల్ కనిపిస్తుందా? ఇంకా మొత్తానికైతే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ చేయడానికి మనకు జస్ట్ 15 to 20 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా ఈ రెసిపీకి మళ్ళీ కాంబినేషన్ తినడానికి ఏమైనా చేసుకోవాలని ఆలోచిస్తే నాకు పరోటా తినాలని ఆలోచన వచ్చింది. సో అందుకోసమే వెంటనే వెళ్ళి పరోటా ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా అప్పటికే ఇంకా టైం అవుతుంది లంచ్కి. సో అందుకోసమే మేము ఇంకా పరోటా అయితే వేయించడం అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే 2 పరోటాలు అయితే ఈజీగా తినగలను, ఇంకా అంతకుమించి అయితే తినలేను. సో అయితే ఈ గ్రీన్ చికెన్ కోసం నేను ఇప్పుడు పరోటా అయితే చేసుకుంటున్నాను. వచ్చేసి ఇన్స్టెంట్ పరోటా, జస్ట్ పరోటాస్ తీసి లైట్గా ఆయిల్ వేసి పెనం మీద వేయించేయడమే. పరోటా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పరోటా కొద్దిగా చల్లబడిన తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే గ్రీన్ చికెన్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. నాకు చాలా వరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్ చెప్పండి. ఆయిల్ తక్కువగా ఉంటే ఇష్టమా, ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇష్టమా, నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. ఇంకా మొత్తానికైతే సర్వ్ చేసుకున్నాను. ఆరామ్సే బెడ్రూమ్లో కూర్చొని ఇప్పుడు తింటాను. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. పరోటా కూడా చాలా టేస్టీగా ఉంది. మలబార్ పరోటా చూడండి
ఇంకా మిగతా పరోటాలు ఎలా ఉంటాయో తెలీదు. ఈ గ్రీన్ చికెన్ పరోటా కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇంతవరకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వీడియో చూస్తున్నారంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రాసెస్ ఈజీ అని. సో అందుకోసమే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా అదే విధంగా నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో మీరు కామెంట్ చేయండి, అదే రెసిపీ నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.